హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది ఈ రోజున క్రైస్తవులను చెప్పుకొని ప్రభువు నమ్మానని చెప్పుకొని ఇంకా తాగుబోతులుగా ఉన్నారు, ఇంకా పాపంతో ఆటలాడుతున్నారు. చేదు తీపి, తీపి చేదు, వెలుగు చీకటి, చీకటి వెలుగు. ఓ దొంగోడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, కనపడక చీకట్లో, అప్పుడు వెళ్ళి నువ్వు పెద్ద టార్చ్ చేసావు అనుకోండి, థ్యాంక్ యూ అంటాడా? అంటాడు. ఎందుకంటే ఆ వెలుగు పడగానే వాడికి కోపం వచ్చి బాధ వచ్చేస్తుంది, ఎందుకంటే వాడు పట్టుబడిపోయాడు. అదే చీకట్లో తడుముకుంటూ మనం దారి కోసం కళ్ళు తెలియక బాధపడుతున్నప్పుడు ఎవరన్నా ఒక దారి వేసి లైట్ వేస్తే థ్యాంక్ యూ బ్రదర్, మాకు దారి చూపించారంటాం. ఎందుకంటే ఈ రోజున మానవుడు తప్పైన పద్ధతిలో ఉన్నాడు, పాడైపోయిన స్థితిలో ఉన్నాడు. ఈ అన్ని రోగాల కంటే మించిన రకరకాల రోగాలు ఉన్నాయి ఈ లోకంలో, కొత్త కొత్త రోగాలు బయలుదేరుతున్నాయి ఈ లోకంలో. కానీ అన్ని రోగాల కంటే సీరియస్గా తీసుకోవాల్సిన రోగం ఏంటంటే నీ హృదయ సంబంధమైన రోగం, నీ పాప రోగం. పాప రోగము నుంచి నీ విడుదల పొందకపోతే శరీర రోగాలు ఎన్ని బాగుపడినా మళ్ళీ నీకేదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. రోగాల నుంచి బాగుపడాలని బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చారు. ఆ బెతెస్దా కోనేరులో ఆ నీళ్ళల్లో దూకినప్పుడు నా రోగం పోతుందని కాచుకొని ఉన్నారు. అక్కడ గుంపులు 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 గుంపులుగా ఉన్నారు. ఈ రోజున ఎన్ని మంది గుంపులండి. మేము కల్వరి ఉజ్జీవ సభలు అని పేరు పెట్టాం, కానీ కల్వరి స్వస్థత సభలు అని పేరు పెట్టుంటే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి అని పెద్ద బోర్డు పెట్టి పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్పిస్తే ఈ ఆవరణంతా నిండిపోయి ఉండేదండి. ఎందుకంటే రోగం లేని మానవుడే లేడు. ఏమంటే కొంతమందికి మాయదారు రోగం అంట. ఏం రోగం అది? మన ఊర్లో అంటుంటాం, కోపం వచ్చిన లేరా నీకు ఏమన్నా మాయదారు రోగమా అంటే, ఏంటా మాయదారు రోగం ఏంటంటే దుష్టమైన కార్యాలు చేసేవాడు, పొరుగువాడి భార్యను ఆశించేవాడికి ఏ రోగం పట్టుకుంది? తన భార్య ఉండగా, చక్కటి బిడ్డలు ఉండగా పొరుగువాడి భార్యను ఆశించేవాడికి వాడికి ఏం రోగం వచ్చిందండి? వాడికి పాపము మానలేని కన్నులు గలవాడుగా ఉన్నాడు. ఎంతమంది ఈ రోజున స్త్రీలు ఏడుస్తున్నారు, నా భర్త నన్ను విడిచిపెట్టి, నన్ను నా బిడ్డలను విడిచిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో ఉన్నారండి. నా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి తన సంపాదన అంతా అక్కడే ఇస్తున్నాడు, నీటికి రావటం లేదు, మేము దిక్కులేని వాళ్ళం అయిపోయామని ఎంతమంది భార్యలు బిడ్డలతో ఏడుస్తున్నారో తెలుసా? జాగ్రత్త. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఈ రోజున అనేకులు అటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని పైకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అన్ని రోగాలకు మించిన ఈ వ్యభిచార రోగం. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వారి వస్త్రములు కాలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం మానలేని కన్నులు గలవారు. ఈ సెల్ ఫోన్లు వచ్చాక అపవిత్రమైన కార్యాలు, నగ్నమైన దృశ్యాలు ఆ సెల్ ఫోన్లో చూస్తూ మానసికమైన వ్యభిచారానికి చోటిస్తున్నారు. ఆలోచనల్లో వ్యభిచారపు తలంపులతో నిండిపోయి ఉన్నారు. జాగ్రత్త. నీకు వ్యభిచార రోగమున్నది. ఆ పాపాన్ని మానలేకపోతున్నావు. నేను చాలామంది యవనస్తులు నాతో చెప్తుంటారు, అన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్నా, నేను 1-2 సార్లు ఏదో యాక్సిడెంటల్గా అనుకోకుండా చూశాను కొన్ని బొమ్మలు, ఇప్పుడు నా మనసు చూడు 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 అంటుంది. నేను చూడను అనుకుంటున్నాను, కానీ నా చేత కావటం లేదు, నా ఏళ్ళు నా ఆధ్వర్యంలో లేవు, నేను ఆ బొమ్మలకు బానిసైపోయాను, నా మనసంతా పాడు చేసుకుంటున్నాను, నా ఆలోచనలన్నీ పాడైపోయింది, నా చదువు అంతా పాడైపోయింది, నేను ఎప్పుడు గిల్టీ కాన్షియస్, ఒక విధమైన నేరారోపణ చేసే మనసుతో బతుకుతున్నాను, కృంగిపోతున్నాను, ఆలోచనలో చెడిపోతున్నాను. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న పాడైపోతున్నారు. చిన్న కడుపు నొప్పి, చిన్న తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఏమంటే ఈ జబ్బుల కోసం కాదు, మీకున్నటువంటి ఇటువంటి పాపము మానలేని కన్నులు కలిగి ఉంటే ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తు పదార్థాలకు బానిసమై ఉంటే ఈ రోజున సారాయి, పొగ త్రాగటం వంటివన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అండి. ఈ రోజున చాలామంది యవనస్తులు ఇంజక్షన్లు చేసుకుంటున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. ఆ పౌడర్ నోట్లో వేసుకోవటం, ఆ ఇంజక్షన్లు గుచ్చుకోవటం, వారికి వారే మత్తు కలుగు చేసుకొని శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్త. నీ పాప రోగం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన శరీరములో మన రోగములకు కావలసిన శిక్షను భరించాడు, రావలసిన శిక్షను భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఈ రోజున మనకు స్వస్థత ఉన్నది. సంవత్సరాల తరబడి మార్పు లేని స్థితిలో ఉన్న వ్యక్తివైనా నిన్నే దేవుడు చూస్తున్నాడు. స్వస్థపడగోరుతున్నావా? విడుదల పొందగోరుతున్నావా? రక్షణ పొందగోరుతున్నావా? సమాధానం పొందగోరుతున్నావా? నా రాజ్య వారసుడు కావాలని ఆశపడుతున్నావా అని ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా,
నాకెవరు లేరు, నువ్వు ఉంటే చాలు, నాకెవరు లేరు, నువ్వు సహాయం చేయి అని నీవు అడిగితే ఒక్క మాటలో ఈ రాత్రి తన అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. మీ బాధలేవో, మీ కష్టాలేవో, మీ సమస్యలేవో, మీ వ్యాధులేవో నాకు తెలియదు, కానీ మీరు నోరు తెరిచి దేవుడితో చెబితే ఈ రాత్రి నీకు గొప్ప విడుదల ఇవ్వటానికి దేవుడు మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చేతులెత్తిన వారిని చూడు నాయన. వారి గుండెల్లో ఉన్న గుబులు చూడయ్యా, వారి గుండెల్లో ఉన్న వేదన చూడు నాయన, వారి ఆశలు చూడు నాయన. హృదయ వాంఛలు తీర్చేదేవా, ఒక అద్భుతాన్ని రాత్రి జరిగిస్తావని ఆకాశమును వంచి మా మధ్యకు దిగిరమ్ము నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట అక్షరాల ఇక్కడ నెరవేరడానికి సహాయం చేయి. ప్రతి రోగిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. ప్రతి పాప బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సమస్యల్లో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిష్కారాలు కలుగు చేయుచున్నాము నాయన. ఇంకా ఎవరు పాపానికి బానిసలుగా ఉన్నారు, సాతానుకు లోబడిన వారు ఉన్నారు, అటువంటి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి స్వస్థత, ఈ రాత్రి ఆనందం, ఈ రాత్రి మా పరిపెత్తుకొని ఇంతకాలం మమ్మల్ని పడుకోబెట్టిన మాకు భారంగా ఉన్నదాన్ని మేము ఎత్తుకొని వెళ్ళినట్లుగా, మేము గంతులేసుకుంటూ మా గృహాలకు చేరినప్పుడు నీ సన్నిధిని అనుభవించినట్లుగా సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము నాయన. బలమైన నీ సన్నిధిని అనుగ్రహించము. పరిపూర్ణమైన విడుదలను మేమందరము పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే